నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కొందరి దృష్టి మన మీద పడితే ఎంత సంతోషిస్తామో, కొందరి దృష్టి మన మీద పడకుండా ఉంటే బాగుంటుందని కోరుకుంటాం. గ్రహాలలో శనిగ్రహం అంటే అందరికీ భయమే. ఏలినాటి శనిదోషం వర్తించిందేమోనని ఎడతెగని కష్టాల గురించి వాపోతూ ఉంటారు. శని బాధలు పోవాలని పూజలు చేస్తారు. నవగ్రహ దేవతల్లో అత్యంత ప్రభావవంతమైన దైవం శనీశ్వరుడే. శనిని ధ్యానించి చీడపీడలు తొలగించమని ప్రార్థిస్తారు. సంగారెడ్డి జిల్లా మందాపురంలో శనిగట్టు దేవాలయం శనీశ్వరుని అద్భుత మూర్తితో భక్తుల పూజలందుకుంటోంది. నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో ఆ దేవాలయ దర్శనం చేసి విశేషాలు తెలుసుకుందాం. మాందాపురం గ్రామం అటవీ ప్రాంతంలో అతి పురాతనమైనదిగా ప్రసిద్ధమైనది శ్రీ 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 శనిగట్టు దేవాలయం. గట్టుమీద శ్రీ శ్రీ పురాతన పార్వతీ పరమేశ్వర, విఘ్నేశ్వర, వీరభద్ర ఆలయం ఉంది. ఈశ్వరుడు మందసహితునిగా నిలిచిన ప్రాంతం కనుక దీనికి మాందాపురం అనే పేరు వచ్చిందంటారు. సంగారెడ్డి జిల్లా కంది మండలం మందాపురం గ్రామం అటవీ ప్రాంతంలో అతి పురాతనమైన ఆలయం శ్రీ శ్రీ శనిగట్టు దేవాలయం. ఇక్కడ శనీశ్వర స్వామిని భక్తులు పవిత్ర వటవృక్ష ఛాయలో శనివారాల్లో, ముఖ్యంగా శని త్రయోదశి రోజున అమావాస్యతో కలిసిన శనివారాల్లోనూ విశేషంగా వచ్చి దర్శించుకుని తైలాభిషేకాలు చేయిస్తారు. ఏలినాటి శనిదోష పరిహారాలు చేసుకుంటూ ఉంటారు. సర్వరోగ దోష విముక్తికై అభిషేక పూజలు చేస్తారు. శని త్రయోదశికి అమావాస్యతో కూడిన శనివారాలకు భక్తులు దూర దూరాల నుండి కూడా విశేషంగా తరలివచ్చి స్వామిని దర్శించుకుని కొలుచుకుంటుంటారు. ఇక్కడ శనేశ్వర స్వామిని భక్తులు పవిత్ర వటవృక్ష ఛాయలో దర్శించుకుని తైలాభిషేకాలు చేసి ఏలినాటి శనిదోష పరిహారాలు చేసుకుంటూ ఉంటారు. వనసీమలో 11 వృక్షాలతో విలసిల్లి ఉన్న ప్రాంతంలో పెద్ద వటవృక్షం క్రింద శనీశ్వర స్వామి కొలువై ఉన్నాడు. మకర తోరణంలో నల్లరాతి విగ్రహమూర్తిగా రజిత కిరీటంతో పుష్పమాలను అలంకరించుకొని దర్శనమిస్తున్నారు. పురుషులు చొక్కాలు లేకుండానే స్వామిని దర్శించాలంటారు. మరొక విశేషం ఏమిటంటే, ఈ శనేశ్వర ఆలయంలో మరెక్కడా లేని విధంగా అష్టదిక్పాలకుల ఆలయం నెలకొని ఉంది. రాళ్ళు రప్పలతో దుర్గమ ప్రదేశంగా ఉన్న ఈ ప్రాంతాన్ని కొన్నేళ్ల క్రితం శని భగవానుని భక్తుడు శనిఘాట్కు బండలు వేయించి పెద్దాపురం దగ్గర స్వాగత ద్వారాన్ని కూడా నిర్మించారు. ఊడలు దిగిన అద్భుత వటవృక్ష ఛాయలో అష్టదిక్పాలకుల దేవాలయం. అష్టదిక్పాలకుల మందిరంపై ముందు భాగాన నడుమ ఐరావతారూఢుడై అభయ వరదహస్తాలతో తూర్పు దిక్కుకు అధిపతి అయిన దేవేంద్రుడు, ఆగ్నేయంలో ద్విజ్వాలాముఖమూర్తి అయిన అగ్నిదేవుడు, ఈశాన్యంలో వృషభవాహనుడై ఈశానుడు దర్శనమిస్తారు. అలాగే దక్షిణ దిక్కునకు పాలకుడైన యముడు, మహిషమూర్తి అయి నైరుతి అధిపతి అయిన నిరుతి లేడిపై అభయ వరదహస్తాలతో కానవస్తాడు. పడమర దిక్కుకు అధిపతి అయిన వరుణుడు మొసలివాహనంపై, అలాగే వాయువ్య దిశాధిపతి అయిన వాయుదేవుడు శంఖచక్రాలతో అభయ వరదహస్తాలతో, ఉత్తర దిశాధిపతి అయిన కుబేరుడు సంపద్ అభయహస్తాలతో చక్కటి విగ్రహాలుగా దర్శనమిస్తుంటారు. దక్షిణ భారతంలో అష్టదిక్పాలకులకు ఇది ఒక విశిష్ట ఆలయంగా గుర్తింపబడింది. ఇదే ఆలయ ప్రాంగణంలో మరెంతో మంది దేవదేవుళ్లు కొలువై ఉన్నారు. భక్తులు కూడా ఆ ఉపమందిరాలను దర్శించి భక్తితో సేవిస్తారు. అష్టదిక్పాలకుల ఆలయం ముంగిట ఎడమవైపు సింధూరమూర్తి అయి హనుమ అక్కడ దర్శనమిస్తాడు. నల్లరాతిపై వినాయకుని కూడా దేవగణపతిగా ఇక్కడ సందర్శించగలం. గుట్టకొండ మీద గుహలో పార్వతీ పరమేశ్వరులు, వీరభద్రస్వామి ఆలయం ఉంది. ప్రతి సోమవారం, పౌర్ణమి, కార్తీక, మాఘ, శ్రావణ మాసాలలో పురాతన పార్వతీ పరమేశ్వర ఆలయం సందర్శించి పార్వతీ కళ్యాణం జరిపిస్తుంటారు. ఈ ఆలయం చేరుకోవడానికి 4 సింహద్వారాలున్నాయి. ముంబై జాతీయ రహదారిపై పెద్దాపురం గ్రామ చౌరస్తాలో ఒక ద్వారం కానవస్తుంది. అలాగే మల్లాపూర్ చౌరస్తాలో మరో ప్రవేశద్వారం ఉంది. రంగారెడ్డి జిల్లా శంకరంపల్లి నుండి మోమిన్పేట వెళ్లే దారిలో మరో ద్వారం ఉంది. మెట్ల మీదుగా గుట్ట ఎక్కి
కొండపై గల శ్రీ 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 పురాతన పార్వతీ పరమేశ్వర వీరభద్ర దేవాలయం సందర్శించుకుంటారు. ఆలయ ప్రవేశద్వారం నడుమ శివపార్వతులు, ఇరువైపులా వినాయకమూర్తులు కానవస్తారు. विश्वेश्वराय नरकान्तकतारणाय कर्णामृताय शशिशेखरधारणाय कर्पूरकान्तिधवलाय जटाधराय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय गौरीप्रियाय रजनीशकलाधराय పార్వతీ అమ్మవారి చెంత కూడా సింహాసనారూఢయై కిరీటంతో, విశాల నేత్రాలతో, అభయహస్తంతో ప్రకాశించే అష్టభుజ దేవేరిని అర్చించుకుని హారతులు గ్రహిస్తారు. పార్వతీదేవి సన్నిధానం దగ్గర్లోని వీరభద్రమూర్తి దర్శనం చేసుకోగలం. కళ్యాణ మండపం దగ్గర వేదికపై పానవట్టె శివలింగంతో ఒక వంక వినాయకుడు, ఎడమ నంది దర్శనమిస్తారు. నల్ల వస్త్రాలు ధరించి స్నానం చేసి 19 ప్రదక్షిణలు చేసి అక్షింతలు అగ్నిగుండంలో వేస్తారు. తైలాభిషేకం చేసి శనీశ్వర స్వామిని పూజించిన వారికి సర్వ పాపాలు తొలగుతాయి. ఏలినాటి శని దోషాలు నివారింపబడి కోరిన కోర్కెలు నెరవేరతాయని భక్తుల విశ్వాసం. ప్రదక్షిణలు చేస్తారు. ఆ ప్రదక్షిణ చేసి అక్కడ స్వామికి అభిషేకం చేస్తున్నారు. చేసుకున్న దానివల్ల మళ్ళీ గుండంలో స్నానం చేసి భగవంతుని యొక్క సంకల్పం చేత ఈ వటావృక్ష మహిమ, ఆ యొక్క భగవంతుని యొక్క స్థాపన మహిమ వల్ల అందరికీ ఆయు, ఆరోగ్య, ధనధాన్య, భోగ, భాగ్య, కళ్యాణ, సంతాన, సర్వకోటికలు ఆ యొక్క స్వామిస్తూనే ఉన్నాడు. మందాపురం క్షేత్రంలోని శనేశ్వర స్వామి చీడపీడలను, సర్వరోగ భయాలను తొలగింపచేస్తాడని ఆశిద్దాం. మనలను శనిదోష విముక్తులను చేసి కోరిన కోర్కెలు నెరవేర్చాలని ఆకాంక్షిద్దాం. మరో ఆలయ సందర్శన చేద్దాం.